మాలిని అయితే మల్లిని హాస్పిటల్‌కి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే "అక్క ఇక్కడికెందుకు తీసుకొని వచ్చావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మాలిని అయితే "నేను నాతో పాటు నిన్ను కూడా ఇలా అటు ఇటు తిప్పేస్తున్నాను. నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయమే మర్చిపోయాను. అందుకే నీ బేబీ ఎలా ఉందో ఇక్కడ చూపిద్దామని ఇక్కడికి తీసుకొని వచ్చాను మల్లి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే "మా అక్కకు నా మీద ఇంకా ప్రేమ ఉందే" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే "మల్లి నీ బేబీ ఎలా ఉందో, నీ హెల్త్ ఎలా ఉందో చూసుకొని వెళ్దాం ఇక్కడి నుండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "నువ్వు ఇక్కడ కూర్చో, నేను డాక్టర్‌తో మాట్లాడి వస్తానని" చెప్పేసైతే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్‌ని చూసి "మీతో పర్సనల్‌గా మాట్లాడాలి. నేను ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాను. ఆ అమ్మాయికి ఎలాగైనా మీరు అబార్షన్ చేయాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే "నా బిడ్డ నా కడుపులో క్షేమంగా ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు" అని చెప్పేసైతే అక్కడ ఉన్న ఫొటోస్‌ని అన్నిటిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే తన బిడ్డ కోసం చాలా కంగారు పడిపోతూ చాలా ఆనందంతో అయితే తన పిల్లల ఫోటోలనైతే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే "ఆ అమ్మాయిని తీసుకొని రండి, చేస్తానని" చెప్పేసైతే మాలినికి చెప్పడంతో అక్కడ ఉన్న మాలిని అయితే మల్లిని తీసుకొని వచ్చి డాక్టర్‌కైతే చూపిస్తూ ఉంటుంది. ఇంతలో ఆ డాక్టర్ అయితే చెకప్ చేసి మల్లికి అయితే ఒక ఇంజెక్షన్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే గౌతమ్‌కి ఫోన్ చేసి "గౌతమ్, నేనిప్పుడు మల్లిని హాస్పిటల్‌కి తీసుకొని వచ్చాను. ఎందుకు తీసుకొని వచ్చానో నీకు అర్థమవుతుందా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి, ఏం చేశావు నువ్వు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే "అవును, నేను హాస్పిటల్‌కి తీసుకొని వచ్చాను. ఇప్పుడు నీ బిడ్డ బ్రతకాలా వద్దా?" అని చెప్పేసైతే బెదిరిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.